వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో 3D తెలుగు అక్షరాలను 3D రూపంలో ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా మీకైతే వివరిస్తాను. మన తెలుగు అక్షరం పెద్ద ఓ, ఓ అనే అక్షరాన్ని 3D రూపంలోనైతే గీస్తాను. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. మన తెలుగు అక్షరాలలో పెద్ద ఓ ఇలా 3Dలోనైతే వేస్తున్నాను. ఓ అనే అక్షరం ముందుగా నేను పెన్సిల్‌తో ఇలా ఓ చూడండి, పైన భాగంలో నేను ఇలా కొద్దిగా వెడల్పు చేస్తున్నాను. పై భాగంలో ఇక్కడ చూడండి, ఇలా పెన్సిల్‌తో 2 గీతలు ఇలా వేసి తర్వాత కింది భాగంలో వెడల్పు చేస్తున్నా. చూడండి, ముందు పై భాగంలో చేశాను వెడల్పు, ఇప్పుడు కింది భాగంలో చేశాను. చూడండి, ఇటు పక్క భాగంలో వెడల్పు చేస్తున్నా. పక్క భాగంలో వెడల్పు చేశాను. ఇలా బ్లాక్ మార్కర్‌తో బ్రౌన్ మార్కర్‌తో ఇలా చేస్తున్నాను. చూడండి, ఇది పై భాగంలో, ఇటు ఇక్కడ ఇచ్చినది కింది భాగంలో వెడల్పు చేశాను. ఇలానైతే డార్క్ వేసేస్తాను. తర్వాత ఇలా పెన్సిల్‌తో ఇలా షేడింగ్ ఇస్తున్నాను. ఇది బ్రౌన్ పెన్సిల్, ఇది బ్రౌన్ పెన్సిల్‌తో నేను ఇలా షేడింగ్ ఇస్తున్నా. అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది. అందుకోసమే నేను బ్రౌన్‌తో షేడింగ్ ఇస్తున్నా. ఇప్పుడు కొద్దిగా డార్క్ బ్రౌన్ పెన్సిల్‌తో ఇంకొద్దిగా డార్క్ చేస్తున్నా. అంటే ఇంకా అందంగా కనిపిస్తుందన్నట్టు. అందుకోసం నేను డార్క్ అయితే ఇస్తున్నా. చూడండి, పెద్ద ఓ ఇలా వచ్చేసింది. అలాగే కొద్దిగా లోపలి భాగంలో వైట్ దగ్గర యెల్లో పెన్సిల్‌తో కొద్దిగా అక్కడక్కడ షేడింగ్ అయితే ఇస్తున్నా. చూడండి, ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా బ్లాక్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.